హలో ఆనంద్, వెల్కమ్ టు క్యాంటోలీ టాక్ షో ఇన్ కెనడా. బిట్వీన్ ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ హౌ ఆర్ యూ? అంతా బాగున్నాం. ఏదో అలా నడిపిస్తున్నాం. యా. సో హౌ ఆర్ యూ ఆల్? ఎలా చాలా ఉంది బా- లైఫ్? చాలా బాగున్నాం. చాలా హ్యాపీగా ఉంది మీరు మా టాక్ షోకి రావడానికి. కెనడా పీపుల్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు మీతో మాట్లాడడానికి. సో మచ్ మై ప్లేజర్. మీకు 3 ఇయర్స్కే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఫిలింకే నంది అవార్డు కొట్టి ఇప్పుడు నిదురించు జాహపానతో డెబ్యూ ఇస్తున్నారు. హార్ట్లీ కంగ్రాచులేషన్ ఆన్ యువర్ డెబ్యూ మూవీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బిట్వీన్ ఈ నిదురించు జాహపాన్ అనే మూవీతో మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది? స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? సో ఇది ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 6 years బ్యాక్ స్టార్ట్ అయింది. అండ్ అంటే నేను అప్పుడు ఒక డెమో ఫిలిం లాగా చేశాను అనమాట, నా పర్సనల్ యూస్ కోసం. సో అది మా డైరెక్టర్ చూసి ఓకే, చెప్పచ్చు ఇతనికి కదా అని చెప్పి అనుకుని వచ్చి నాకు ఈ స్టోరీ చెప్పారు. అంటే ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్స్పెరిమెంటల్ స్టోరీ అట్లా అనిపించింది. అంటే అప్పుడంతా ఈ పెళ్లి చూపుల హవా నడుస్తుంది అనమాట మార్కెట్ లో. సో నా థాట్ ప్రాసెస్ కూడా కొంచెం వెరైటీగా ఉండింది అప్పుడు. బట్ ఎప్పుడైతే ఆయన స్క్రీన్ ప్లే యాడ్ చేసి స్టోరీ అంతా కంప్లీట్ నరేషన్ ఇచ్చారు, ఐ థాట్ దిస్ ఇస్ మై డెబ్యూ ఫిలిం. సో అలా స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. ఇది ఈ మూవీ షూటింగ్ 6 ఇయర్స్ చేశారని విన్నాను. ఇది నిజమా? అవును. ఇట్స్ లాంగ్ 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 జర్నీ. మీ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ నవమి గారితో కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది? సో బేసిక్ గా దీంట్లో టూ డిఫరెంట్ క్యారెక్టర్స్, టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ప్లే చేశాను. ఒకటి వచ్చేసి 17 year అడాలసెంట్ యంగ్స్టర్, ఒక ఇన్నోసెంట్, ఒక ప్యూర్ సోల్. అంటే ఆ, ప్రపంచం అంటే పెద్దగా తెలియని ఒక అబ్బాయి. అలాంటి అబ్బాయికి ఒక అర్ధరాత్రి పూట ఒక లవ్ స్టోరీ జరిగితే ఎలా ఉంటుంది అనేది ఒక యాంగిల్. సో దట్ ఈస్ వన్ క్యారెక్టర్. దాంట్లోనే నవమి గాయక్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఇన్ ది మూవీ. అండ్ ది అదర్ పార్ట్ ఇస్ ఒక 25 years రా రస్టిక్, ఒక ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీకి చెందిన అబ్బాయి, టూ ఎడ్యుకేటెడ్. అతనికి ఏంటంటే తన ఆక్యుపేషన్ లేకపోతే తన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆక్యుపేషన్ మీద చిన్న మమకారం, అభిమానంతో దో ఈస్ అ గ్రాడ్యుయేట్, హీ చూసెస్ దిస్ ప్రొఫెషన్ అన్నమాట. సో అలాంటి అబ్బాయి లైఫ్ లో ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి వచ్చి ఒక చిన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. బట్ దాంతో పాటు చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో లేటర్ ఆన్ హిస్ లైఫ్ ఇస్ అ కంప్లీట్ హ్యాసల్ అనమాట, కంప్లీట్ మెస్డ్ అప్. సో అదొక కన్ఫ్యూజ్డ్ సోల్ అది. సో అలాగా టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్. నైస్ నైస్. కమింగ్ టు మీ చిన్నప్పుడు సూర్యవంశం లాంటి సూపర్ హిట్ మూవీస్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తో యాక్ట్ చేశారు. అప్పుడు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అది ఇప్పుడు ఎలా యూజ్ అవుతుంది మీకు? యా, డెఫినెట్ గా మోర్ దెన్ ది యాక్టింగ్ ఎక్స్పీరియన్స్, ఐ థింక్ ఒక డిసిప్లిన్ ఉండేది చిన్నప్పుడు చాలాగా. ఎందుకంటే అందరూ సీనియర్ డైరెక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 20-25 years వర్క్ చేసిన సీనియర్ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ టీమ్ కానీ ఉండేది. సో దే యూస్ టు బి వెరీ వెరీ డిసిప్లిన్. అంటే ఇప్పుడు లేరని కాదు, ఇప్పుడు ఇట్ ఇస్ మోర్ ఆఫ్ చిల్, యూనో బ్రో. మొత్తం అంతా ఈ కల్చర్ కొంచెం ఎక్కువైంది. సో వీ కమ్ ఫ్రమ్ ది ఓల్డ్ స్కూల్. ఎలా అంటే మానిటర్ కూడా లేకుండా డైరెక్టర్ జడ్జ్మెంట్ ఇస్ ది అల్టిమేట్ జడ్జ్మెంట్ అన్నట్టు. కంప్లీట్ సైలెన్స్ ఆన్ ది సెట్స్, తర్వాత అందరం ఒక కోఆర్డినేషన్ తోటి అలాగా వీ హావ్ డన్ దిస్. ఐ థింక్ డెఫినెట్లీ దట్ ఎక్స్పీరియన్స్ హెల్ప్స్ అస్ కొంచెం. ఎలా అంటే బి గ్రౌండెడ్, టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్స్, టు కోఆపరేట్ విత్ ది టీమ్. సో ఇలా పనికొస్తుంది. అండ్ యాక్టింగ్ అంటే ఇప్పుడు చూడు, uh, నేను ఐ ఎంటర్డ్ మూవీస్ అరౌండ్ 3.5-4 years అనుకుంటా. సో నాకు అప్పటికి సినిమాలు అంటే కూడా ఏంటో ప్రాపర్ గా తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా ప్రాపర్ గా తెలియదు. సో ఐ హావ్ స్టార్టెడ్ లివింగ్ మై లైఫ్ ఇన్ ఫిలిమ్స్. యునో అసలు నేను స్టార్ట్ చేసిందే నా జీవితం సినిమాల్లో అనమాట. సో ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ రెగ్యులర్ ఫ్యామిలీ థింగ్. ఒక ఇంట్లో ఉండే ఎలా ఉంటుందో నాకు అలా యాక్టింగ్ అనేది నాకు అలా ఇన్కల్కేట్ అయిపోయింది. సో యా. బట్ బట్ ఇప్పుడు ఒక లీడ్ యాక్టర్ గా వచ్చాక యూ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. సో వాటిని అన్నింటిని కూడా మేనేజ్ చేసుకుంటూ వీ వాంట్ టు టెల్ అ వెరీ ఇంట్రిగింగ్ స్టోరీ టు ది ఆడియన్స్, వెరీ యూనిక్ కాన్సెప్ట్. సో అలాగా అన్ని పనికొచ్చాము. అంటే చిన్నప్పుడు సూర్యవంశంలో మన వెంకటేష్ గారు కానీ, లేకపోతే అమితాబ్ బచ్చన్ గారు కానీ, వాళ్ళు ఇచ్చిన టిప్స్ కానీ, దేర్ ఆల్ హెల్ప్ఫుల్ సమ్వేర్ ది అదర్. సబ్ కాన్షియస్ లో అవన్నీ పనికొస్తాయి మనకి. దో యూ డోంట్ నోట్ డౌన్ ఇట్, సబ్ కాన్షియస్ గా వెనకాల అవన్నీ తిరుగుతుంటాయి. అండ్ వాట్ ఎవర్ యూ డూ టుడే,
is all because of the experience that you have gained. Like, ఓకే. లైక్ కమింగ్ టు చైల్డ్‌హుడ్‌లో మీ షూటింగ్ టైమ్‌లో ఏదైనా ఫన్నీయెస్ట్ మెమరీ ఏదైనా గుర్తుందా? చాలా ఉన్నాయి. కొన్ని కొన్ని అడల్టరేటెడ్ కూడా ఉన్నాయి. సో ఐ థింక్ దిస్ వాస్ ది మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ ఆల్సో అ బిగ్ లెసన్ టు మీ యాజ్ అ చైల్డ్. అంటే ఎలా అంటే చిన్నప్పుడు ప్రియరాగాలు సినిమా షూటింగ్ చేసినప్పుడు సెట్ మీద వాళ్ళందరూ కూడా మహేశ్వరి హీరోయిన్ అనమాట. వెరీ వెరీ కూల్, చాలా మంచి అమ్మాయి. సో తనని ఆటపట్టించడానికి సెట్ లో ఉన్న వాళ్ళంతా తనని వాళ్ళు వేసి దాని మీద ఇలాంటివన్నీ చేసేటోళ్ళు. తను వచ్చి మా అమ్మకి వచ్చి కంప్లైంట్ చేసి చూడండి అంటే మా అమ్మ పిలిచింది నన్ను, నేనేం చేస్తున్నావు నువ్వు? నేను చెప్పాను నేనేం చేయట్లేదు, వాళ్ళు చెప్పారు నాకు ఇలా చేయమని అందుకే చేశాను కదా అంటే షర్ట్ లో రాళ్ళు వేయడం అని. సరే అండి. ఇంటికి తీసుకెళ్ళగానే గువ్వ మీద లాగా పడిపోతుంది అనమాట మా అమ్మ. నాకు మొత్తం ఫీజులన్నీ ఎగిరిపోయింది. ఏమైంది అంటే ఇంకొకసారి దానికి పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెమడాలు వేసా అన్న టైప్ లో వార్నింగ్ ఇచ్చింది. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇలాంటి బిహేవియర్ అలర్ చేయొచ్చు కానీ ఇలాంటి పిచ్చేసాలు వేయకూడదు అని చెప్పి. సో అప్పుడు ఐ థింక్ ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. బట్ పాపం తనకి ఆ రోజు ఐ థింక్ షీ ఫెల్ట్ వెరీ హార్డ్ అండ్ ఆక్వర్డ్ ఆల్సో. రియలీ సారీ, ఎందుకంటే నాకు నిజంగా అసలు ఐడియా లేదు అలాంటివి చేయకూడదు. సో ఐ చిన్నప్పుడు. థింక్ దట్ ఇస్ ఆల్సో వన్ ఫనీ అండ్ ఆల్సో లెర్నింగ్ లెసన్. సో వెంకటేష్ గారితో మీరు 'ప్రేమించుకుందాంరా', 'సూర్యవంశం' లాంటి బ్లాక్ బస్టర్స్ చేశారు. సపోజ్ ఇఫ్ యూ గెట్ ఛాన్స్ టు వర్క్ విత్ వెంకటేష్ గారు ఎలాంటి మూవీ చేయాలనుకుంటున్నారు? I'll be really obliged అట్లాంటి ఛాన్స్ వస్తే వెంకటేష్ గారితోటి. ఐ థింక్ నౌ ఇన్ ది ప్రెసెంట్ సిచ్యువేషన్ యునో వెంకటేష్ గారు హ్యాస్ ఓపెన్డ్ అప్ లాట్. అంటే ఆయన యాక్టింగ్ స్టైల్ కానీ లేకపోతే యాజ్ అ పర్సన్ ఆల్సో కూడా చాలా వేరియేషన్స్ ఇచ్చి అండ్ ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఐ థింక్ ఆయన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉంది నాకు ఆయన తోటి. లేదా కంప్లీట్ ఇట్లా ఆ, ఈ ఎక్స్పెండబుల్స్ సినిమా ఉంటుంది చూసావా, యా యా మొత్తం గన్నులు వేసుకుని ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తోటి. సో అలాంటి ఒక కాంబినేషన్ సినిమా కానీ ప్లస్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కానీ ఐ థింక్ ఈ రెండిట్లో బాగుంటుంది. నైస్. లెట్స్ గో టు ర్యాపిడ్ ఫైర్ నౌ. వన్ వర్డ్ దట్ యువర్ ఫ్రెండ్స్ యూస్ టు డిస్క్రైబ్ యూ, లైక్ ఏదైనా ఎక్కిరించడం కానీ ఈ చిన్నప్పుడు ఆయన ఇప్పుడు ఎదిగినప్పుడు అయినా ఏదైనా వర్డ్ పట్టుకొని అయితే దిస్ ఇస్ ఫనీ థింగ్, నాకు ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, అంటే ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఎలక్ట్రికల్ బర్న్స్ అయింది అనమాట. సో ఇది అయినప్పటి నుంచి దే ఆల్ స్టార్టెడ్ కాలింగ్ మీ యాజ్ ఎలక్ట్రిక్ స్టార్. ఎందుకురా అంటే ఎలక్ట్రికల్ బర్న్స్ మొత్తం నరాలని బయటకు వచ్చేసరికి ఈ ఎలక్ట్రిక్ స్టార్ కనెక్ట్ అని చెప్పి ఎలక్ట్రిక్ స్టార్ అని అప్పటి నుంచి పిలుస్తున్నారు అనమాట. అలా ఇఫ్ యూ వోక్ అప్ యాజ్ ఏ లెజెండరీ తెలుగు యాక్టర్ ఫర్ ఎ డే ఎవరిని పిక్ చేస్తారు? లెజెండరీ తెలుగు యాక్టర్ ఐ థింక్ కోట శ్రీనివాసరావు గారు. డెఫినెట్ గా ఐ థింక్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ కోట గారు. అంటే ఆయన ఇచ్చినన్ని వేరియేషన్స్ ఇప్పటి వరకు ఏ ఆర్టిస్ట్ ఇవ్వలేదు అనేది నేను బలంగా చెప్పగలుగుతా. అది కామెడీ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, సర్కాజం అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు. ఐ థింక్ ఆల్ రోల్స్ ఐ థింక్ హీ ప్లేడ్ విత్ అబ్సల్యూట్ అథెంటిసిటీ. డెఫినెట్లీ కోట గారు. నైస్ నైస్. సో మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఆన్ ఏ ఫిలిం సెట్? మోస్ట్ ఎంబారసింగ్ అంటే ఇప్పుడు మేము మొత్తం మా షూట్ అంతా చీరాల బీచ్ ఒడ్డున చేసాం అనమాట. ఎలా అంటే బాగా రాగా పెద్దగా ఏం లగ్జరీస్ లేకుండా, క్యారవాన్స్ అవి ఏం లేకుండా మళ్ళీ మా కొంచెం మ్యాడ్ గా చేసాం అనమాట. సో అక్కడ బట్టలు మార్చుకోవాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది, ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. సో అర్జెంట్ గా ఏదైనా వాష్రూమ్ వచ్చింది అనుకో, నా గెటప్ కి ఎలాగో లుంగి ఉంటుంది అనమాట. సో ఆ మూలకి ఎక్కడికి వెళ్ళి నెక్స్ట్ మీద లుంగి వేసుకుని ఎవడో చూడకూడదని టెన్షన్ తోటి. సో ఇలాంటి కొన్ని ఆక్వర్డ్ అండ్ ఎంబారసింగ్ మూమెంట్స్ ఉంటాయి మా షూట్ లో. కొంచెం దట్ వాస్ ఫన్.
సో మీకు ఒక టైం మిషన్ ఇస్తే విచ్ మూవీ సెట్ ఫ్రమ్ పాస్ట్ విడ్ యూ ట్రావెల్? ఐ థింక్ ఆదిత్య 369, ఎందుకంటే అది కూడా టైం మిషన్ సంబంధించింది. అండ్ యాజ్ ఎ చైల్డ్ యూస్ టు లవ్ దట్ మూవీ. సో ఆదిత్య 369 ఇట్ ఇస్. హలో ప్రసన్న గారు, ఎలా అవును. ఉన్నారు? అదండి ఫైన్. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీ టీజర్ చూసాం. టీజర్ చూసిన నుంచి ఒకటే కొడుతుంది. లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని మేము అనుకుంటున్నాం. మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మా ఆడియన్స్కి? ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుందండి. నేను ఇది ఉత్తిగా ఫార్మాలిటీ గా చెప్పట్లేదు అన్నమాట. టీజర్ కూడా రిలీజ్ అయింది, బట్ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి సో ధైర్యంగా చెప్పగలుగుతాను. అంటే రెగ్యులర్ గా లవ్ స్టోరీ ఉంటుంది. దానికి కాకుండా ఇది కొంచెం నిద్ర అనే కాన్సెప్ట్ కూడా యాడ్ అయ్యి కొంచెం కొత్త ఫ్లేవర్, కొత్తగా ట్రీట్ చేస్తాం. టీజర్లో హీరో క్యారెక్టర్ ఏదో సంథింగ్ లైక్ ఎక్కువ రోజులు నిద్రపోతున్నట్టు ఉన్నారు. అది మీ రియల్ లైఫ్లో ఏమన్నా జరిగిందా? రియల్ లైఫ్ లో నాకు జరగలేదు, బట్ ఉన్నాయండి, చాలా రేర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో లండన్ లో ఒక అమ్మాయి 6 months నిద్రపోయారు. బెత్ గుడియర్. బెత్ గుడియర్, లూయిసా బాల్ అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 2 weeks నిద్రపోయింది. బట్ ఒక కమ్యూనిటీ కూడా ఉంది దీని మీద. కేఎల్ సిండ్రోమ్ అంటారు, లేదా స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అంటారు. ఓకే. సో వాళ్ళకి ఇలాంటి కండిషన్ ఉంటుంది, బట్ రేర్. ఓకే. కమింగ్ టు ఆనంద్ గారు, ఎలా పిక్ చేసుకున్నారు? వై ఓన్లీ ఆనంద్? ఏమో అలా సింక్ అయిపోయామండి సార్. జస్ట్ నేను కాదండి, నేను మాత్రమే నేను తట్టుకోగలుగుతాను. అది నిజమేనండి. యాక్చువల్ గా యాక్టర్ అనే ఎనీ యాక్టర్ జనరల్ గానే ఫైట్ చేయాలి, డాన్స్ చేయాలి, ఇట్లా చాలా ఉంటది, ఉత్సాహం ఉంటది ఆర్టిస్ట్ కి. దట్టు ఫస్ట్ ఫిలిం అంటే ఇంకా చాలా ఉంటది, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అంటే తనకున్న ఎనర్జీ అంతా పెట్టాలని ఉంటది. సో జస్ట్ నిద్రపో యాక్టింగ్ చేయంటే నిద్రలో చేయాలంటే కష్టమే కదా. సో దాంట్లో ఉన్న సెన్సిటివ్ థింగ్స్ ని తను అర్థం చేసుకొని స్టడీ చేసి సో ఓకే చేసేది. ఓకే. ఐ విల్ రన్ ఇంటూ వన్ సెగ్మెంట్. ఒక సెగ్మెంట్ చేస్తాను మీ ఇద్దరికి. నేను ఒక హీరో నేమ్ చెప్తాను. ఎనీ డైలాగ్, ఏ మూవీలో అయినా డైలాగ్ ఆర్ ఎనీ మేనరిజం. ఓకే. ఫస్ట్ ప్రసన్న గారికి డైలాగ్ చెప్పాలా మరి మేనరిజం. అదే ఆయన చెప్తారండి, నాకు వేరే ఏదైనా ఇవ్వండి. తమ్ముడే చేస్తాడు. కష్టం, మీకు అనవసరంగా మంచి డైలాగ్ ఎందుకు మీరు ఏం ఇబ్బంది పర్వాలేదు. సర్లే, ఇద్దరిలో ఎవరు? వేరే లేదు, ఆయన కరెక్ట్. సెటిల్ అంతా షూటింగ్ అంతా మేము యాక్టింగ్ చేసాం కదా, ఇప్పుడు ఈయన చేస్తాడు. పర్వాలేదు, నువ్వు అడుగు. కమాన్ లెట్స్ గో. మహేష్ బాబు గారు. అదే కమాన్. ఎవడా? ఆనంద్ గారు. నెక్స్ట్ ఆనంద్. ఆనంద్, యా. యా. పవన్ కళ్యాణ్ గారు. సిద్ధు సిద్ధార్థ్, అది మన ఫేవరెట్ అది. సో ప్రసన్న గారు, మీ వెంకటేష్ గారు. మీకు డైలాగ్ అండి. మీ ఎలాగైనా మేనరిజం. సో ఆనంద్, అందరు బాగున్నారా? సో ఆనంద్ గారు, మీకు ప్రభాస్ గారు. డలింగ్. డలింగ్, ఆయన సచ్ స్వీట్ హార్ట్, ఎంత బాగా చేస్తాడు. డలింగ్ టిప్పర్లా రెచ్చి గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా. ప్రసన్న గారు, మీకు అల్లు అర్జున్ గారు. చెప్పండి. తగ్గేది. ఆనంద్ గారు, ఫైనల్ గా ఎన్టీఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ సార్. జూనియర్ ఎన్టీఆర్. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ అనే మేనరిజమ్స్ కానీ లేకపోతే డైలాగులు చెప్పడం కానీ చాలా కష్టం. యూనో వెరీ వెరీ డిఫికల్ట్ గా ఉండదు. అంటే స్పెసిఫిక్ గా ఉండడం కాదు, ఎందుకంటే ఆయన ఊసర వెళ్ళి ఒక సినిమా తీశాడు. నిజంగా ఆయన ఊసర వెళ్ళే, ఎందుకంటే ఏ సినిమా చేస్తే ఆ క్యారెక్టర్ కనపడుతుంది. కానీ ఆయన వెరీ వెరీ డిఫికల్ట్ చాయిస్ యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ చాలా. బట్ లెట్ మీ థింక్, దాంట్లో యమదొంగలో చెప్తాడు కదా, అదేంటది, ఎనీ డౌట్స్.
ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ యా సో మచ్ మాతో కనెక్ట్ అయినందుకు. ఫైనల్‌గా మా కెనడా అండ్ యూఎస్ ఆడియన్స్‌కి మీ మూవీ 'నిదురించు జహాపన' ఎందుకు చూడాలి? వన్ వర్డ్‌లో, ఐ మీన్ వన్ సెంటెన్స్‌లో. చెప్పండి. లవ్ లో ఎక్స్ట్రీమిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు వరకు మనకు తెలిసింది ఎక్స్ట్రీమిటీస్ అనుకుంటాం, బట్ బిహైండ్ అది కాదు. అది నా అంటే నార్మల్, బట్ బిహైండ్ దట్ ఇంకా చాలా ఉంది. ఆ, ఇంకా ఇంకా సింప్లిఫై ఈజీగా చెప్పాలి అంటే, నిద్రపోయిన తర్వాత ఏమీ లేదు, ఉదయం మార్నింగ్ లేవడమే అనుకుంటాం కదా. కాదు, చాలా ఉంటుంది. నిద్రపోయిన తర్వాత నిజమైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. అది మా మూవీలో చూపెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 14th వ్యాలంటైన్స్ డే రోజు ఒక యూనిక్ లవ్ స్టోరీ రాబోతుంది. ఖచ్చితంగా అందరిలో గుండెల్లో గుచ్చుకునేలా ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా ఖచ్చితంగా కొత్తగా అయితే ఫీల్ అవుతాం. అంటే రెగ్యులర్ గా చేయడానికి మేము ఇష్టపడే వ్యక్తులం కాదండి. అవును. సో కొంచెం కష్టమైన, కాంప్లికేట్ అయిన ఎగ్జిక్యూషన్ సోర్సెస్ అన్ని విధాల టాస్క్ ఉన్నా కూడా కొత్తదే చెప్పాలి. అంటే ఇదే ఆ, మా సోర్సెస్ కి కొంచెం ఈజీ ప్లేట్ తీసుకుంటే, లైక్ ఈజీ సింపుల్ లవ్ స్టోరీ, ఒక అమ్మాయి చిన్న కాంఫ్లిక్ట్ అట్లా తీసుకుని ఉంటే, సో చాలా ఈజీ ఫాస్ట్ గా ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది. బట్ మేము అన్ని టాస్క్స్ ఎందుకు ఇన్ని టాస్క్స్ ఇన్ని హర్డిల్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నాము అంటే, కథ అంత కొత్తది. See, మీరు వెతకండి, ఎక్కడ కూడా నిద్ర మీద ఇంత కంప్లీట్ లవ్ స్టోరీ అనేది, నిద్ర మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా అనేది దొరకదు. అండ్ సి బేసికలీ నేనైతే పర్సనల్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పెరిగా. సో ఐ నో ది వాల్యూ ఆఫ్ వాచింగ్ ఎ మూవీ ఇన్ ది థియేటర్స్ అనమాట. అంటే ఒక 100 మంది 200 మందితో కలిసి సినిమా చూసే ఒక ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ మా సినిమా దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎంగేజింగ్ మూవీ. అంటే త్రూ అవుట్ ది 2 hours, ది రన్ టైమ్ ఇస్ 2 hours. సో ప్రతి నిమిషం కూడా కంటిన్యూస్ గా స్టోరీ జరుగుతూనే ఉంటుంది. అండ్ యూ విల్ బి కాన్స్టెంట్లీ గెసింగ్, యూ విల్ బి కాన్స్టెంట్లీ ఎంగేజింగ్. మంచి మెలోడియస్ మ్యూజిక్ ఉంటుంది. అనూప్ రూబెన్స్ గారు ఈవెన్ ట్రెమెండస్ మ్యూజిక్. యూ షుడ్ ఆల్ లిసన్ టు ది సాంగ్స్. అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ మ్యూజిక్ లో కూడా కథే చెప్తూ ఉంటాము. అండ్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక యూనిక్ కాన్సెప్ట్ ని టచ్ చేసాం, ఒక యూనిక్ స్పేస్. యూనో అందరికి చాలా ఇంట్రెస్టింగ్ స్పేస్ అది. అసలు నిద్రపోయాక ఏం జరుగుతుంది అనే అనే ఒక మాయ ఈ సినిమా గురించి చెప్పన. సో అందరూ ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ దిస్ February 14th. థ్యాంక్ యూ అన్న. మీకు మా సపోర్ట్ మీకు చాలా ఉంటుంది అబ్రాడ్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ Thank you so much. థ్యాంక్ యూ Thank you థ్యాంక్ యూ so థ్యాంక్ యూ సో మచ్. much.